మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి? సుఖవాస రమాదేవి, మాది నల్లూరుపాలెం. 2009లో నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చా. వెంకటేశ్వరరావు గారు ఆయన నా భర్త గారు చంపేయపోతే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది ఆయనకి. అది నిలదీసి అడిగానని నన్ను చంపపోతే పారిపోయి తెనాలి వచ్చేసా. అప్పటి నుంచి ఇక్కడే తెనాలిలోనే పని చేసుకుంటా ఇళ్లలో పనులు చేసుకుని బతుకుతున్నా. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి నేను తెనాలిలోనే ఉంటున్నా. ఆయనకి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటని తెలియదుగా? అన్నీ తెలుసండి. మిస్సింగ్ కేసు పెట్టారు, కేసు కూడా క్లోజ్ అయింది. 2017లో ఇక్కడ చంపడానికి వచ్చారు. 3 టౌన్ పరిధిలో నీళ్ళ ట్యాంకీ దగ్గర పాండ్రంగపేటలో చంపడానికి వచ్చారు నలుగురు. కొడుకు, కూతురు, అల్లుడు, వెంకటేశ్వరరావు గారు నలుగురు. అది కూడా కాపాడుకుని 3 టౌన్కి కేసు ఇచ్చేసాము. వెనక్కి తీసుకోమని బతిలాడారు, నా జోలికి రానని. బతిలాడితే కేసు వెనక్కి తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు. అడంగులు కూడా ఆయన పేరు మీద ఎక్కించుకున్నాడు, నా పొలం అడంగులు. ఏ ఉద్దేశంతో టార్చర్ పెడుతున్నారమ్మా? వేరే అమ్మాయికి సంబంధం ఉంది ఆయనకి, అక్రమ సంబంధం. అది నిలదీసి అడిగానని వద్దాక రోజు కొట్టేవాడు. అయినా బరాయించుకుంటూ వచ్చా. చంపబోతే పారిపోయి వచ్చానండి ఇక్కడికి. అంటే ఏది ల్యాండ్ విషయంలో ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? ఏమన్నా ప్రాపర్టీ విషయం? ఇప్పుడు ల్యాండ్ విషయంలో బంగారం అది నేను తీసుకురాలా. మిస్సింగ్ కేసు పెట్టారు, కేసు కూడా క్లోజ్ అయిపోయింది 2017లో. ఇప్పుడు నేను తీసుకొచ్చానని మళ్ళీ చంపబోతున్నారు. వేరే మనుషులను పంపిస్తున్నారు. అడంగులో ఆయన పేరు మీద ఉంటే నా పేరు మీదకి ఎక్కించుకున్నా. ఇంకా ఇప్పుడు టార్చర్ ఎక్కువైపోయిందండి. సరేనమ్మా, మీ ఆయన అంటే ఇప్పుడు ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు, దాని మీద మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఆస్తి రాసిమ్మంటున్నారు సార్ గారు. ఇప్పుడు మీ ఆయన వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు సపోర్ట్ చేయలేదండి. కన్న తల్లిదండ్రికి కూడా నేను చెప్పుకోలేదు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలే. చంపపోతే పారిపోయి వచ్చా. ఏం చేస్తుంటారమ్మా మీ పిల్లలు? బాబు ఏమో ఇంజనీర్ చదువుకున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. పాప డిగ్రీ చదివింది, మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా చంపడానికి వచ్చారు. అల్లుడు. మీరు చంపడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళకి? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలా. నడి రోడ్డు మీద హాస్పిటల్లో ఉన్నాను, బాబు రమ్మని ఫోన్లు చేశాడు. లలిత హాస్పిటల్లో ఉన్నాను, బాగోలేదని. 10,000 తీసుకురమ్మంటే పనిచేసిన డబ్బులు 10,000 తీసుకెళ్తుంటే నీళ్ళ ట్యాంకీ దగ్గర పినపాడులో కారు కాపలా కాసి పనిచేసి ఆయన బండెక్కి వెళ్తున్నా. బస్ స్టాండ్కి గుంటూరు హాస్పిటల్లో ఉన్నాను, ఫోన్లు చేస్తే అక్కడ కారు అడ్డం పెట్టి చంపబోయారు నలుగురు. అంటే ఎలా చంపబోయారమ్మా? కారులో వేసుకుని నడి రోడ్డు మీద చైర్ లాగేసి అల్లుడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిందని చెప్పేసరికి ఒక్కళ్ళు కూడా దగ్గరికి రాలేదు సార్ గారు. తెలిసిన ఆయన బాబు కాపాడి హాస్పిటల్కి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ తీసుకెళ్లారు సార్ గారు. ఇప్పుడు అది జరిగింది 2017లో కదా? ఇప్పటి వరకు ఇంకేం జరుగుతుందమ్మా? పొలం ఆయన పేరు మీద అడంగుల్లో ఎక్కించుకున్నారు. అది మొన్న 28వ తారీఖున నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా, రైతు భరోసా డబ్బుల కోసమని. ఇంకా అప్పటి నుంచి బంగారం ఎత్తుకెళ్ళింది, డబ్బులు ఎత్తుకెళ్ళిందని వేరు మనుషులను పంపించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ గారు. కాపాడాలి నన్ను. సో పోలీసుల దగ్గరికి వస్తే ఏమన్నారమ్మా సార్? ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, ఏమన్నారు? ఇప్పుడు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్ గారు. ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చారు? ఇంకా ఇవ్వలే. ఇప్పుడు ఇదేనా ఫస్ట్ టైం ఇవ్వడం? ముందు ఎప్పుడు పోలీస్ స్టేషన్? 3 టౌన్లో కంప్లైంట్ ఉంది సార్ గారు. 3 టౌన్లో కిడ్నాప్ కేసు కింద కంప్లైంట్ ఉంది. 1 టౌన్లో ఉంది. నా జోలికి రానని సంతకాలు పెట్టి వెళ్ళారు. పెద్ద మనుషులు కూడా వచ్చి సంతకాలు పెట్టారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉండేవి సార్ గారు.